తమిళనాడులో జల్లికట్టు జోరుగా సాగుతోంది. కరుణ్గుళం ప్రాంతంలో ఉదయాన్నే ఎద్దుల్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి ఫీల్డ్లోకి దించారు. రంకెలేస్తూ దూసుకు వెళ్తున్న ఎద్దులపై పట్టు కోసం ప్రయత్నించారు ఆటగాళ్లు. తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ జనం జల్లికట్టు ఆడుతున్నారు. పొంగల్ వేళ దాదాపు 2 నెలల పాటు తమిళనాడు జల్లికట్టు ఆడతారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి జల్లికట్టు జరుగుతూ ఉంటుంది. జల్లికట్టు ఆటకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాల్ని అందుబాటులో ఉంచారు. గుర్తింపు కార్డులు చూపించిన వారికి మాత్రమే పోటీలో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. తమిళనాడులో జల్లికట్టు జోరుగా సాగుతోంది. కరుణ్గుళం ప్రాంతంలో ఉదయాన్నే ఎద్దుల్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి ఫీల్డ్లోకి దించారు. రంకెలేస్తూ దూసుకువెళ్తున్న ఎద్దులపై పట్టు కోసం ప్రయత్నించారు ఆటగాళ్లు. తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ జనం జల్లికట్టును ఆడుతున్నారు. పొంగల్ వేళ దాదాపు 2 నెలల పాటు తమిళనాడు జల్లికట్టు ఆడతారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి జల్లికట్టు జరుగుతూ ఉంటుంది. జల్లికట్టు ఆటకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. గుర్తింపు కార్డులు చూపించిన వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. ¡Vamos!